భారతదేశ 78వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా కోరుకొండలో ఈ యొక్క హర్ ఘర్ తిరంగా యాత్ర అయితే చేపట్టడం జరిగింది. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం యొక్క సూచన మేరకి దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో అన్ని మండల స్థాయిలో గ్రామ స్థాయిలో యావత్ ప్రజానీకం యువతరం ఈ యొక్క ఉత్సవంలో పాల్గొని దేశభక్తిని చాటే విధంగా ఈ యొక్క తిరంగా ఉత్సవాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ యొక్క కార్యక్రమంలో వర్షం వచ్చినప్పటికీ కూడా పాల్గొని విజయవంతం చేసినటువంటి విద్యార్థులకి అదేవిధంగా తక్కిన ఈ ఎన్డీఏ కార్యకర్తలకి బీజేపీ కార్యకర్తలకి మరి ఈ సమావేశంలో ఈ యొక్క యాత్రలో కానీ ఈ కార్యక్రమంలో కానీ పాల్గొన్నటువంటి ఈ యొక్క పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు భారతదేశం యొక్క శక్తి ఏమిటనేది ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చూస్తూ ఉంది. ఇటీవల జరిగినటువంటి ఒక పాకిస్తాన్ మీద ఈ యొక్క సింధూర్ ఏదైతే ఆపరేషన్ సింధూర్ ఉందో దాని విజయం తర్వాత ఇవాళ భారతదేశం యొక్క శక్తి కానీ దాని యొక్క సామర్థ్యం కానీ ప్రపంచం గుర్తించే విధంగా నిర్మాణమైందనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. ఇవాళ మన జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ విషయంలో ఒక పాకిస్తాన్ మీదే మనం విజయం సాధించలేదు, దాని వెనకాల ఉన్నటువంటి అమెరికా మీద కూడా మనం విజయం సాధించాం. దాని గురించే అతను మరి ఆవేశానికి గురై ఇవాళ రకరకాల ప్రగల్భాలకు కానీ మన భారతదేశం మీద అనేక రకాల ఆంక్షలు విధించడానికి సుంకాలు విధించడానికి ఇవాళ తయారవుతూ ఉన్నారు. భారతదేశాన్ని అమెరికా కానీ మరి ఏ శక్తి కానీ ఇవాళ భారతదేశాన్ని ఏమీ చేయాలనేటువంటి నిశ్చత్వంతో ఇవాళ అమెరికా కానీ చైనా కానీ పాకిస్తాన్ కానీ ఇవన్నీ చేరుకున్నాయనేటువంటి ఆ దుస్థితికి దిగజారిపోయినాయనేటువంటి విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం. ఇవాళ మన మీద కోపంతో భారతదేశాన్ని ఏదో సాధించాలనేటువంటి ఒక దుగ్ధతోటి అతను సుంకాలు విధించి మరి ఇవాళ అమెరికానే అస్తవ్యస్తం చేసేటువంటి దుస్థితికి వాళ్ళు దిగజారిపోయారు. ఇవాళ అమెరికాలోనే ఆ ట్రంప్కి వ్యతిరేకంగా ఇవాళ అమెరికా అంతా గర్జించే స్థితికి ఇవాళ అమెరికా చేరుకుంది. ఇవాళ అమెరికాలో తలదాచుకుంటున్నటువంటి ఈ యొక్క పాకిస్తాన్ ఈ యొక్క సైనిక అధికారి మునీర్ అతను ప్రగల్భాలు పలుకుతూ ఉన్నాడు. అమెరికాని చూసి మరి ట్రంప్ని చూసి అంటే భారతదేశాన్ని రాబోయే రోజుల్లో మరి అణుబాంబు పేల్చి చిత్తు చేస్తానని అదేవిధంగా అణుబాంబుతో అవసరమైతే ప్రపంచాన్ని సర్వనాశనం చేస్తానని అతను చెప్తా ఉన్నాడు. ఇవాళ మన సైనిక అధికారులు కూడా వారి అలాంటి చవాకులు పాలటం మానేస్తే నీకు ఏదైనా శక్తి ఉంటే నీకు చూపించు, నిన్ను ఏ రకంగా మరి దాడి చేసి మరి ఏ విధంగా అణిచివేయాలో మాకు తెలుసు అనేటువంటి విషయాన్ని మన సైనిక అధికారులు మరొక ప్రపంచానికి చాటి చెప్పారు. మొన్న జరిగిన పాకిస్తాన్ సింధూర్లో పాకిస్తాన్ ఏమీ చేయలేక తోకముడిచి మన పాదాక్రాంతం అయిపోయిన విషయం ప్రపంచం అంతా కూడా చూసింది. ఇవాళ మరలా పాదాక్రాంతం అయిపోయినటువంటి ఆ పాకిస్తాన్ మరి తిరిగి లేచి మళ్ళీ ఏదో మన మీద దాడి చేస్తానంటారు హాస్యాస్పదం. కానీ ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా భారతదేశాన్ని కన్నెత్తి చూసేటువంటి పరిస్థితి ఇవాళ లేదు అనేటువంటిది మనకి సుస్పష్టం. ఈ రకంగా భారతదేశాన్ని శక్తివంతంగా నిర్మాణం చేసినటువంటి నరేంద్ర మోడీ గారికి కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి కూడా మనందరం కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేసిన సమయం ఇవాళ మనకు ఆసన్నమైంది. ఇవాళ ప్రపంచంలో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చేసరికి మరి మనం 11వ స్థానంలో ఉన్నాం ఆర్థికంగా. ఇవాళ 4వ స్థానంలోకి వచ్చాం. రేపో మాపో ఒక ఏడాది కాలంలో 3వ స్థానంలో కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఇవాళ భారతదేశం ఉంది. అంటే ప్రపంచంలో అమెరికా చైనా తర్వాత భారతదేశం ఆ స్థాయికి ఇవాళ అగ్ర దేశంగా నిర్మాణమైంది అనేటువంటి విషయం సుస్పష్టం. అదేవిధంగా సైనికంగా కూడా 4వ స్థానంలోకి మనం చేరుకున్నాం. ఇవాళ భారతదేశాన్ని ఆర్థికంగా కానీ సైనికంగా కానీ మరి ఏ విధంగా కూడా ఏ ప్రపంచంలో ఏ శక్తి కూడా మన మీద దాడి చేసేటువంటి అవకాశం కానీ మనల్ని ఎదుర్కొనేటువంటి అవకాశం కానీ లేదు అనేది సుస్పష్టం. ఈ రకంగా భారతదేశం శక్తివంతంగా చేసినటువంటి కేంద్ర ప్రభుత్వానికి మనం కూడా చేదోడు వాదుడుగా ఉండాలి. మన ప్రాంతాన్ని కూడా మరి భారతీయ జనతా పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అనేక విధాలుగా డెవలప్మెంట్ చేయడంలో మన ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా ముందుకు తీసుకెళ్లడంలో వారు కేంద్రీకృతమై ఉన్నారు. మొన్న జరిగినటువంటి ఈ మధ్యకాలంలో నితిన్ గడ్కరీ గారు మన ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది. సుమారు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 3 లక్షల కోట్లు 4 లక్షల కోట్లు కేవలం రోడ్ల మీదే ఈ ఆంధ్రప్రదేశ్లో ఖర్చు పెట్టడం జరిగింది. అంటే కనీవిని ఎరిగిన విధంగా మరి ఆ స్థాయిలో మనకి డెవలప్మెంట్కి చూస్తూ ఉన్నాం. మనం కళ్ళలో కూడా ఊహించలేం కోరుకొండ మీదుగా మరి నేషనల్ హైవే వెళ్తుందని. మరి రాజేంద్ర మీదుగా వెళ్ళటం అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో మనం చూసాం.
ఆ మూలంగా అదే F16 ఏదైతే హైవే నెంబర్ 16 ఉందో అదేవిధంగా ఈ రోజున ఇక్కడ కోరుకొండ మీదుగా కూడా నేషనల్ హైవే మరి ఇక్కడ విజయనగరానికి వెళ్తూ ఉంది. మరి కోరుకొండ, గోకవరం, అడ్డదీగల ఈ యొక్క పర్యాటక ప్రాంతాలు, అరణ్య ప్రాంతాల నుంచి ఒక బ్రహ్మాండమైనటువంటి నేషనల్ హైవే నిర్మాణం జరుగుతూ ఉంది. ఇంచుమించు అది పూర్తవుతూ ఉంది. మరి ఇటీవల మనం దీన్ని ఈ యొక్క ఒరిస్సాకి మనం ఈ యొక్క కోరుకొండ, గోకవరం మీదుగా నేషనల్ హైవే నిర్మాణం అయితే మనం కూడా కేంద్ర ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ పెట్టదలుచుకున్నాం. ఆల్రెడీ మనం కొద్దిగా దాన్ని మూవ్గా కూడా చేస్తున్నాం. అంటే ఈ హైవేని ఛత్తీస్గఢ్కి అదేవిధంగా తెలంగాణకు కూడా కనెక్ట్ చేయమని, అంటే చింతూరు ద్వారా అంటే రాంపచోడవరం నుంచి చింతూరు వరకు మనం ఈ హైవేని కనెక్ట్ చేస్తే అక్కడి నుంచి ఛత్తీస్గఢ్ కానీ అదేవిధంగా తెలంగాణకు కానీ మన హైవే కనెక్టివిటీ అవుతుంది. ఆ విధంగా ఈ కోరుకొండ, గోకవరం ప్రాంతాలు ఒక ఛత్తీస్గఢ్ నుంచి కానీ, ఒరిస్సా నుంచి కానీ, తెలంగాణ నుంచి కానీ మరి పర్యాటకులు కానీ అనేక రకాలుగా ఇక్కడ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా మన ప్రాంతం డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. ఈ రకమైనటువంటి అభివృద్ధిని ఇది మరి అదేవిధంగా ఎయిర్పోర్ట్ నిర్మాణం కానీ పోలవరం దీంట్లో సహకారం అందించాలని నేను కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు మరొకసారి నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. జై హింద్.